బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన టాలీవుడ్ నటి హేమ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టింది. ఇవాళ జరిగే విచారణకు హాజరు కాలేనంటూ బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాసింది. తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు లేఖలో తెలిపింది. విచారణకు హాజరు కావడానికి తనకు కొంత సమయం కావాలని, ఆరోగ్యం కుదుట పడిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పింది. అయితే హేమ లేఖను బెంగళూరు సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. మరోసారి ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు, చెప్పండి, హేమ ఈ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు నటి హేమ డుమ్మా కొట్టడానికి సంబంధించిన ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? భవ్య, 10 రోజుల క్రితం జరిగినటువంటి బెంగళూరు రేవ్ పార్టీ అనేది కర్ణాటకతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి చాలా భారీ మొత్తంలో డ్రగ్స్ వినియోగించారని తెలియడంతో దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇప్పటివరకు డ్రగ్స్ దొరికినా, డ్రగ్స్ పెడలర్స్ కానీ లేదా డ్రగ్స్ వినియోగదారులు దొరికినా చాలా తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. కాకపోతే బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి దాదాపు 150 మంది అటెండ్ అవుతాయి. అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందులో 26 మందికి పైగా మహిళలు ఉండడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరు పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ విచారణకు సంబంధించి ఎలాంటి ఒత్తిడికి తలగకుండా చాలా పారదర్శకంగా విచారణ చేపడుతున్నట్టుగా మనకి మొదటి నుంచి అర్థమవుతోంది. అయితే బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా నటి హేమ పేరు తెరపీదికి రాగానే నేను ఆ పార్టీలో లేను అని చెప్పి ఒక వీడియో తను రిలీజ్ చేయడం, ఆ తర్వాత తన ఇంట్లో వంట చేసుకుంటానని చెప్పేసి మరొక వీడియో రిలీజ్ చేయడం కూడా పోలీసులకి అక్కడ కర్ణాటక పోలీసుల కోపాన్ని తెప్పించింది. ఎందుకంటే ఆమె దొరకడం అనేది నిజం, ఆమె పేరు ఛార్జ్షీట్లో కేసులో ఉంది. అయినప్పటికీ కూడా కేసును పక్కదారి పట్టించేలాగా తను ఒక అబద్ధం ఆడుతూ బెంగళూరు పోలీసులు తనను తప్పుడుగా అరెస్ట్ చేశారని చెప్పేలాగా మోసం చేయడానికి ప్రయత్నించని చెప్పేసి తను కేవలం రేవ్ పార్టీలో పాల్గొనడమే కాకుండా డ్రగ్స్ తీసుకుందని కూడా గుర్తించిన తర్వాత ఆ డ్రగ్స్ తీసుకున్నందుకు గాను, రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినందుకు గాను ఒక కేసుతో పాటు ఈ కేసులో తను లేను అని చెప్పేదానికి ఒక చీటింగ్ కేసు, తను చేసినటువంటి వీడియోని ఆధారంగా చేసుకుని తన మీద ఒక చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. సో దీనికి సంబంధించి ఈ సోమవారం రోజు హేమతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మరొక 11 మంది, ఇందులో కాంతి, సుజాత, వరుణ్ చౌదరి, జైస్వాల్, రిషి, అలాగే చిరంజీవి, రాజశేఖర్, మరొక 11 మంది కూడినటువంటి టీంకి వీళ్ళంతా బెంగళూరు పోలీసులు విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు హేమకు కూడా అందాయి. కాకపోతే దానికి సంబంధించి తను కరెక్ట్గా స్పందించలేదు. ప్రస్తుతం తన హెల్త్ బాగాలేదని, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని చెప్పేసి అందుచేత ఇప్పుడు నేను ఈ విచారణకు రాలేను అని చెప్పేసి బెంగళూరు పోలీసులకు తను సమాచారం అందించింది. కానీ హేమ ఇచ్చినటువంటి ఆ సమాచారాన్ని బెంగళూరు పోలీసులు నమ్మడం లేదు. తను ఈసారి కూడా ఏదైతే గతంలో డ్రగ్స్ తీసుకుంటూ రేవ్ పార్టీలో దొరికిన తర్వాత కూడా తను అక్కడ లేను అని చెప్పేసి బెంగళూరులోనే ఉండి హైదరాబాద్లో ఉన్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి అదొక మోసంగా గుర్తించినటువంటి బెంగళూరు పోలీసులు ఇప్పుడు తను చెప్తున్నటువంటి వైరల్ ఫీవర్ అనే మాటను కూడా ఒక మోసంగానే భావిస్తూ ఉన్నారు. దీన్ని వాళ్ళు నమ్మడం లేదు. అంచేత తను చెప్పినటువంటి మాటను నమ్మకపోక తన ఎక్స్క్యూజ్ని కూడా పట్టించుకోకుండా మరొకసారి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నోటీసులు కూడా తను స్పందించకపోతే ఖచ్చితంగా తనను అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో చూసుకుంటే ఈ బెంగళూరుకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో రాజధాని అయినటువంటి బెంగళూరుతో పాటు మంగళూరు, హుబ్బల్లి ప్రాంతాలు విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగించబడుతున్నట్టుగా అక్కడ పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా కర్ణాటక ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు. సో ఇది హేమ విషయం ప్రస్తుతం తెలుగులో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే హేమ గతంలో ఎలాంటి హిస్టరీ ఏం లేకపోయినప్పటికీ కూడా సడన్గా బెంగళూరు రేవ్ పార్టీలో తను ఉండడం, దానికి సంబంధించి తను చేసినటువంటి వీడియోలు మోసపూరితమైనవి తెలియడము, ప్రస్తుతం తన విచారణకు అటెండ్ కాకపోవడము, వీటితో తను ఒక పార్టీ అండ కోసం నిలబడ్డానని లేదా ఒక పార్టీ అండ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తను సోషల్ మీడియాలో కొన్ని చెప్పడం ఒకటి, అలాగే ఏం చేసుకుంటారో చేసుకొని దీనికి సంబంధించి నేను ఎవరికి సమాధానం చెప్పనని చాలా నిర్లక్ష్యంగా మీడియాతో కూడా తను వ్యవహరించినటువంటి తీరు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే హేమ ధైర్యం వెనక ఎవరున్నారనే కోణంలో కూడా కొంత చర్చలు నడుస్తున్నాయి. ఇంకా దీంతో పాటు ఈ రేవ్ పార్టీ నిర్వహించినటువంటి లంకిపల్లి వాసు అనే వ్యక్తి యొక్క అకౌంట్కు సంబంధించి భారీగా డబ్బులు జమ అయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అవి ఎవరెవరి నుంచి వచ్చాయి, ఎంతమంది ఇతనికి అకౌంట్లో డబ్బులు జమ చేశారు, దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు ఎవరి ద్వారా జరిగాయి, ఎవరితో జరిగాయి, దీనికి వెనక ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. దానిలో భాగంగానే హేమ అకౌంట్ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. హేమ అకౌంట్కి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఈ హేమ అకౌంట్ ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. సో ఇది హేమ ఇప్పుడు విచారణకు హాజరు కాలేదు కాబట్టి సోమవారం జరిగే విచారణకు మరొకసారి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ నోటీసులు కూడా తను స్పందించకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు.